హాయ్ అండి. మొన్న వీడియోలో ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఇంట్రడక్షన్ విన్నాము. సో ఆ రోజు ట్రిగ్నామెట్రిక్ రేషియో అంటే ఏంటి అసలు, అలానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ద రేషియో ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇస్ నథింగ్ బట్ వీ గెట్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో. అలానే సైను, కాసు, టాను ఇవన్నీ కూడా సో రేషియో ఆఫ్ వాట్ సైడ్స్ అని మనం నేర్చుకున్నాం. సో ఒక్కసారి దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని రివిజన్ చేసుకుంటూ దానికి సంబంధించిన మోడల్స్లోకి ఎంటర్ అవుతాం. మీరు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్ ఒక టెక్నిక్ చెప్తాను. ఈ వర్డ్ మొన్న కూడా డిస్కస్ చేశాము. ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు సొకాటు ఏ ఈ వర్డ్ క్లియర్గా సైన్, కాసు, టాన్ అంటే చెప్పేస్తుంది. సైన్ అయినా, కాస్ అయినా, టాన్ అయినా ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అయినా సరే రేషియో ఆఫ్ టూ సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, అది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ 3 ఉన్నాయి కదా మనకి. సో ఎనీ టూ సైడ్స్ యొక్క రేషియో మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇస్తుంది. అట్లానే సైన్ అంటే ఏంటి? ఇక్కడ సైన్ అంటే రేషియో ఆఫ్ వాట్ సైడ్స్. ఇక్కడే ఉంది చూడండి, ఓహెచ్ అంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. అట్లానే సి అంటే ఏంటి? ఇక్కడ కాస్. కాస్ అంటే ఏహెచ్ అంటే అడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్. ఇక టీ అంటే టాన్. టాన్ అంటే రేషియో ఆఫ్ వాట్ సైడ్స్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. వెరీ ఈజీ టు రిమెంబర్ దీస్ 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ బై ద హెల్ప్ ఆఫ్ దిస్ వర్డ్ సొకాటు ఏ. సో ఈ వస్తే మీకు ఉల్టాస్ వచ్చేస్తాయి. సైన్కి ఇన్వర్స్ని ఏమంటారు? 1/sin తీటా. దీనికి పేరేంటి? కొసీకెంట్ తీటా. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. కాస్కి ఇన్వర్సే 1/cos తీటా, ఉల్టా. దీనికి పేరేంటి? సీకెంట్ తీటా అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. మూడోది టాన్కి ఉల్టా ఏంటి? 1/tan తీటా. సో దీనికి పేరేంటి? కాట్ తీటా. సో కొటాంజెంట్ తీటా, కాట్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఈ మూడు వస్తే మనకి ఈ మూడు ఈజీగా సైన్కి ఇన్వర్స్ కొసీకెంట్, కాస్కి ఇన్వర్స్ సీకెంట్, టాన్కి ఇన్వర్స్ కాట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చేద్దాం. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసామో, ఏదైతే నాలెడ్జ్ని గెయిన్ చేసామో ఈ ట్రిగ్నామెట్రీలో, నేర్చుకున్న కొద్దిగా ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని, ఆ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ఇక్కడ నేను ఒక ప్రాబ్లం తయారు చేస్తాను. యూ హ్యావ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిక్యూఆర్ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకోండి. వేర్ క్యూ ఈజ్ 90 డిగ్రీ. వేర్ క్యూ ఈజ్ 90 డిగ్రీ. ఈ 3 సైడ్స్లో వాడు పిఆర్ లెంత్ ఇచ్చేసాడు 25 సెంటీమీటర్ అనుకోండి. పీక్యూ లెంత్ కూడా ఇచ్చేసారు 7 సెంటీమీటర్. ఏమడుగుతున్నాడంటే ఫైండ్ సైన్ పి, సీకెంట్ ఆర్, తర్వాత టాన్ పి. ఇలా అడిగారు, ఇలా అడుగుతున్నాడు అనుకున్నాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. PQR ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేర్ క్యూ ఈజ్ 90 డిగ్రీ, పిఆర్ లెంత్ ఈజ్ ఈక్వల్ 25, పీక్యూ లెంత్ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్. ఫైండ్ సైన్ పి, సీకెంట్ ఆర్, టాన్ పి. ఇలా అడిగాడు. ఇంతకీ మనం ఏం కనుక్కోవాలి? సైన్ పి, సీకెంట్ ఆర్, టాన్ పి. మనము ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో మనకు కావాలన్నా, అసలు ట్రిగ్నామెట్రిక్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ టూ సైడ్స్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న సో సైడ్స్ యొక్క రేషియోసే మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అంటే మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలన్నా ముందు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రతి సైడ్ యొక్క వాల్యూ తెలియాలి, ప్రతి సైడ్ యొక్క మెజర్మెంట్ తెలిసి ఉండాలి, ప్రతి సైడ్ యొక్క లెంత్ తెలిసి ఉండాలి. ఇప్పుడు సైన్ కావాలంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ తెలియాలి, కాస్ కావాలంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ తెలియాలి. ఇట్లాగా మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ నో సో ద లెంత్స్ ఆఫ్ 3 sides ఆఫ్ దట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. First you have to check whether you know those sides or not. On the same way you try to check is there any one side was missed or not. సో అన్నీ ఇవ్వటం జరిగిందా లేదా చెక్ చేయాలి. ఏదైనా ఒక సైడ్ మిస్ అయిందా లేదా. ఒకవేళ సైడ్ మిస్ అయితే అది కనుక్కున్న తర్వాత యూ థింక్ అబౌట్ వాట్ యూ రిక్వైర్డ్. ఆ తర్వాత ఆలోచిద్దాం మనకి ఏది కావాలి అన్నది. సో ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ప్రతి సైడ్ మీకు ఇవ్వటం జరిగిందా లేదా చూసుకోండి. ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్న 3 సైడ్స్లో 7 సెంటీమీటర్, 25 సెంటీమీటర్ తెలుసు, కానీ క్యూఆర్ సైడ్ తెలియదు. అంటే పీక్యూ లెంత్ తెలుసు నాకు, పిఆర్ లెంత్ తెలుసు, మరి క్యూఆర్ లెంత్ తెలియదు. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఈ లెంత్ నాకు తెలియదు, మరి ఎట్లా? ఈ లెంత్ కనుక్కున్న తర్వాతే లెట్ us థింక్ అబౌట్ ద రిక్వైర్డ్. సో ట్రిగ్నామెట్రిక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎనీ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ whether you know the sides, whatever length or whatever sides are there, so whether you know the lengths of those sides or not. So if you know so the length of each and every side in the right angle triangle, then you can do anything in the trigonometry, then you can find any trigonometric ratio.
సో బై యూజింగ్ దట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ క్యూఆర్ లెంత్ మిస్ అయింది. ఇప్పుడు ముందు క్యూఆర్ లెంత్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి సార్? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు, మరి మూడో సైడ్ ఎలా కనుక్కోవాలి? ఆ 3 సైడ్స్లో ఏ 2 సైడ్స్ తెలిసినా సరే మూడో సైడ్ కనుక్కునే అవకాశం ఉందా? ఉన్నది. ఏంటది? వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ అనే సైంటిస్టు దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ప్రూఫ్ కూడా చేయడం జరిగింది. నిజానికి మన ఇండియన్ సైంటిస్టులే ముందే చెప్పారు, కానీ ప్రూఫ్ ఇవ్వకపోవడం మూలంగా సో మనకు ఆ క్రెడిట్ దక్కలేదు. తర్వాత పైథాగరస్ ఆ ప్రాపర్టీకి ప్రూఫ్ కూడా ఇవ్వగలిగాడు, ప్రూవ్ చేశాడు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ పైథాగరన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ పైథాగరస్ లా. వాట్ ఈస్ ద ప్రాపర్టీ? The square of the hypotenuse is equal to sum of the squares of the other 2 sides in the right angle triangle. So in every right angle triangle, the square of the hypotenuse యొక్క స్క్వేర్ మిగతా 2 సైడ్ల స్క్వేర్ల సమ్ కి ఈక్వల్. అంటే దీన్ని స్క్వేర్ చేసి రెండు యాడ్ చేస్తే సో ఏదైతే హైపోటెన్యూస్ ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే వస్తుందంట. అంటే దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ కి ఈక్వల్. సింపుల్ గా చెప్పాలంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంతైతే వస్తుందో ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అది ఆన్సర్ వస్తుంది. సో ఆ ప్రాపర్టీ యూజ్ చేద్దాం ఇప్పుడు. పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. I want to substitute my values whatever I know. I know PR value, that is square of the hypotenuse 25 square. ఇది hypotenuse ఏగా. ఎందుకని? The longest side in the right angle triangle is called as hypotenuse. The same way the side which is opposite to 90 degree, 90 degree ఎదురుగా ఉన్న సైడ్ hypotenuse, ఇది slant side అంటారు అన్నమాట. దాని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. PQ 7 స్క్వేర్ ప్లస్ మనకి QR కావాలి, QR స్క్వేర్ 25 square. 25 square is nothing but 25 into 25 multiplying 25 itself 2 times. We get 625. 7 square is nothing but 7 2 times multiply చేయాలి. 7 into 7 we get 49 plus QR square. ఇందులో మనకి ఏం కావాలి? QR కావాలి. సో QR అక్కడే ఉంచుకొని ఈ ప్లస్ 49 RHS లో ఉన్న ఈ ప్లస్ 49 ఇక్కడ తెచ్చుకోండి, మైనస్ అవుతుంది. 625 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేద్దాం. 625 లో 49 సబ్ట్రాక్షన్ చేయండి. సో బారో తెచ్చుకోండి 15, 15 లో 9 తీస్తే 6, ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ బారో తెచ్చుకోండి 11, ఇక్కడ 5 ఉంటుంది, 11 లో 4 తీస్తే 7, 576. 576 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. దేన్ని స్క్వేర్ చేస్తే 576 వస్తుంది. మనకు క్యూఆర్ కావాలి, క్యూఆర్ స్క్వేర్ కాదు. ఇక్కడ స్క్వేర్ తీసేయాలంటే ఇక్కడ ఏం కట్టాలి? రూట్ కట్టాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 576 is equal to QR. How to find out the root of 576? What is the meaning of it? ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 576 వస్తుంది. 6 6 are 36, 5 5 are 25, అలానో 10 10 are 100, 12 12 are 144. అట్లాగా ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 576 వస్తుంది. ఇది కనుక్కోవడానికి మీకు వచ్చిన ట్రిక్ చెప్తాను. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టండి. ఇట్లా 2 2s are 4, 17 ఉంటుంది. 2 8s are 16, మళ్ళీ 16, 2 8s are, తర్వాత 2 1s are 2 4s are 2 4s are, 2 7s are 2 2s are, 2 3s are 6, 12, 2 6s are, 2 1s are 2 16, 2 8s are, 2 9s are, 3 3s are, 3 1s are. స్క్వేర్ రూట్ కాబట్టి 2 2 పేర్ చేసుకోండి, 2 2 పేర్ చేసుకోండి. దీన్ని 2 స్క్వేర్ అంటారు. ఇది కూడా 2 into 2 అంటే 2 స్క్వేర్ షార్ట్ ఫామ్. ఇది కూడా 2 స్క్వేర్, ఇది కూడా 3 స్క్వేర్. అన్నిటికీ ఒకటే కామన్ హోల్ స్క్వేర్ కాబట్టి మొత్తానికి స్క్వేరే ఉంది. అన్నిటి కామన్ హోల్, అన్నిటి స్క్వేరే ఉంది కాబట్టి కామన్ హోల్ స్క్వేర్ పెట్టండి. 2 into 2 into 2 into 3 హోల్ స్క్వేర్. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 స్క్వేర్. అంటే 576 ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే వస్తుంది? 24ని స్క్వేర్ చేస్తే వస్తుంది. సో వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ 576? 24. ఇది మీకు అర్థం కావడం కోసం ఇలా రాశాను. సింపుల్గా అయితే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. రఫ్లో జస్ట్ ఈ 2 2స్కి 1 2 తీసుకోండి, ఈ 2 2స్కి ఒక పేర్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫ్యాక్టరీ తీసుకోండి గ్రూప్ నుండి. ఈ 2 2స్కి 1 2 తీసుకోండి, ఈ 2 3స్కి 1 3 తీసుకోండి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. సో రూట్ 576 ఈజ్ ఈక్వల్ టు 24. రూట్ పెట్టమాకండి. 576కి రూటే 24, 576కి స్క్వేర్ రూటే 24. మళ్ళీ రూట్ ఫైండ్ అవుట్ చేయొద్దు అనమాట. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 24. సో దేర్ ఫోర్ ద థర్డ్ సైడ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్. సో మొత్తం మీద మనకి క్యూఆర్ లెంత్ కూడా తెలిసింది 24 సెంటీమీటర్. సో మొత్తం మీద 3 సైడ్లు వచ్చేసింది. సో బై యూజింగ్ పైథాగరస్ లా, సో వాట్ ఎవర్ సైడ్ వాజ్ మిస్డ్ ఇన్ అవర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో హియర్ ఐ ఫౌండ్ ద
మెజర్మెంట్ ఆఫ్ లెంత్ ఆఫ్ క్యూఆర్ దట్ ఈస్ 24 సెంటీమీటర్. ఇంకా ఇప్పుడు మనం థింక్ చేయొచ్చు, ఇంక ఇప్పుడు ఏం కావాలి, ఏం అడుగుతున్నాడు వాడు సైన్ పి అడుగుతున్నాడు, సీకెంట్ ఆర్ అడుగుతున్నాడు, అలానే టాన్ పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ సైన్ పి చూద్దాం. సైన్ పి, ఇక్కడ ఈ పి ఏంటి, యాంగిల్ ఎక్కడుందో చెప్తుంది అది. సైన్ పి అంటే పి వద్ద యాంగిల్, అంటే ఇక్కడ యాంగిల్ ఇక్కడ అనమాట. సైన్ అంటే రేషియో ఆఫ్ వాట్ సైడ్స్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, సొకా 2a. సో సైన్ అంటే ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్. దేనికి ఆపోజిట్ సైడ్ ఇక్కడ, పీకి. సైన్ పి కదా, పీకి ఆపోజిట్ సైడ్. పీకి ఎదురుగా ఉన్న సైడ్ ఏంటి ఇక్కడ, క్యూఆర్. హైపోటెన్యూస్ ఏంటి, ఇది ఎప్పుడు ఫిక్స్డే, అదేంటి పిఆర్. సో సైన్ పి ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ లెంత్ ఎంత కనుక్కున్నాం, 24 పిఆర్ హైపోటెన్యూస్ ఎంత 25. సో సైన్ పి ఈజ్ ఈక్వల్ టు 24/25. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సైన్ పి అంటే పి వద్ద యాంగిల్ అనుకుని పి వద్ద తీటా పెట్టుకుంటూ, సో దానికి ఎదురుగా ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. సో దైపోయింది. ఇప్పుడు సీకెంట్ ఆర్, అసలు సీకెంట్ ఆర్ దేనికి ఇన్వర్సు, కాస్కి ఇన్వర్సు. అంటే సీకెంట్ ఆర్ అంటే 1/cos r అని అర్థం, అంటే కాస్కి ఉల్టా. కాస్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు తిప్పాలి, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. కానీ ఇప్పుడు తీటా ఎక్కడ చూసుకోవాలి, నేను ఆర్ వద్ద చూసుకోవాలి. ఇప్పుడు పి వద్ద తీసేస్తున్నాను, ఆర్ వద్ద పెట్టాను తీటా. ఇప్పుడు ఎందుకని సీకెంట్ ఆర్ అంటున్నాడు, అదే సీకెంట్ పి అన్నట్టయితే పిని చూసుకుంటూ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ చెప్పేవాడిని. కానీ ఇక్కడ అడుగుతుంది సీకెంట్ ఆర్ అడుగుతున్నాడు. సీకెంట్ ఆర్ ఇస్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ కాస్. Cos is nothing but adjacent side by hypotenuse. Now it is hypotenuse by adjacent side with respect to angle r. R వద్ద నుండి చూసుకోవాలి. ఇప్పుడు హైపోటెన్యూస్ లో ఇలాంటి చేంజ్ ఉండదు. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ లో మారుతూ ఉంటాయి. థీటా పొజిషన్ మారంగానే అవి రెండు మారుతాయి. కానీ హైపోటెన్యూస్ ఎప్పుడూ మారదు. సో హైపోటెన్యూస్ అంటే పిఆర్ బై, ఇంకా అడ్జసెంట్ సైడ్, ఇప్పుడు ఇక్కడ థీటా, ఇది ఆపోజిట్ సైడ్ ఎదురుగా ఉంది. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది, అంటే ఏది క్యూఆర్ అవుతుంది. సో secant r is equal to PR 25 by adjacent side, ఇది కదా 24 QR. సో secant r కూడా వచ్చేసింది. సో సైన్ పి వద్ద చూసుకుంటూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చెప్పాను, 24/25. secant r, సో ఆర్ వద్ద తీటా పెట్టుకుంటూ సీకెంట్ యాక్చువల్లీ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, కాస్ ఇన్వర్స్. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ తీటా ఉంది, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ దానికి ఇన్వర్స్ కాబట్టి హైపోటెన్యూస్ బై ఇది. ఇక లాస్ట్ది టాన్ పి, అది కూడా కనుక్కుందాం. టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు టాన్ పి అమ్మ, యాంగిల్ పి. ఇప్పుడు పి వద్ద తీటా పెట్టుకోవాలి, ఇక్కడ తీస్తే మళ్ళీ ఇక్కడ తీటా. సో పికి దీనికి ఎదురుగా ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్, అంటే ఏది క్యూఆర్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్. దీని జోలికి వెళ్ళమాగండి, ఇది ఎప్పుడు హైపోటెన్యూస్. ఇది అడ్జసెంట్ సైడ్ పిక్యూ. సో పికి ఎదురుగా ఉన్న ఆపోజిట్ సైడ్ 24 బై అడ్జసెంట్ సైడ్ 7. సో tan p is equal to 24/7. So is the first model in the trigonometry, whatever knowledge we gained from this chapter. So trigonometric ratios అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రేషియో ఆఫ్ 2 sides అని. సో అవి గుర్తుపెట్టుకోవడానికి సొకా 2a అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 sides ఇచ్చాడు, అది ఎక్కడ 90 డిగ్రీ కూడా ఇచ్చేసాడు. వాడు ఏదో tan p, secant r, sin p అడుగుతున్నాడు. మనం ట్రిగనామెట్రిక్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసి మనకి ఫస్ట్ 3 లెంత్లు తెలియాలి. సో ముందు చెక్ చేసుకోండి 3 sides తెలుసా తెలియదని. కానీ ఈ ప్రాబ్లంలో క్యూఆర్ లెంత్ తెలియదు. బై యూజింగ్ పైథాగరస్ లా సహాయంతో స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ముందు ఆ థర్డ్ సైడ్ కనుక్కోండి. సో అప్పుడు మనకి ఏమేమి ట్రిగనామెట్రిక్ రేషియోస్ కావాలో అప్పుడు జాగ్రత్తగా ఆ యాంగిల్ ఎక్కడుందో చూసుకుంటూ దానికి సంబంధించిన రేషియో ఆఫ్ 2 sides ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకుంటూ ఆ పర్టికులర్ ట్రిగనామెట్రిక్ రేషియో కనుక్కోవచ్చు. ఇక్కడ సైన్ పి కావాలి, పి వద్ద చూసుకుంటూ సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, పీకి ఆపోజిట్ సైడ్ సైన్ పి అడుగుతున్నాడు కాబట్టి పి వద్ద యాంగిల్ ఉందని ట్రీట్ చేసుకుంటూ, సో పి అనే దాన్ని థీటాగా ఎజ్యూమ్ చేసుకుంటూ, సో విత్ రెస్పెక్ట్ టు పి వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్ 24, హైపోటెన్యూస్ 25.
ఇక్కడ సీకెంట్ ఆర్, సీకెంట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్, కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాటెన్యూస్, ఇదేమో హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇప్పుడు కానీ ఆర్ వద్ద యాంగిల్ పెట్టుకోవాలి, ఆరు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపాటెన్యూస్, మనకి హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ కావాలి 25/24. ఇక లాస్ట్ది మళ్ళీ tan p, మళ్ళీ p వద్ద తీటా చూసుకుంటూ tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, tan ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ టూ సైడ్స్, దే ఆర్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, సో ఆపోజిట్ సైడ్ 24, adjacent side 7. So it is very easy to find out any trigonometric ratio by given the right angle triangle. If any one side was missed, by using Pythagoras law, you try to find out that, and according to the ratio of what, and according to the simple word, you try to remember it. By using the simple word, you come to know. So particular trigonometric ratio is the ratio of what sides. Okay, thank you.